దేవన్పల్లి అనిల్ కుమార్ కవిత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన సిస్టర్ అఖిల అఖిల ఈవిడ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి మాదాపూర్లో. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈయన్ని పిలిస్తే రాలా, 10 రోజులు టైం అడిగాడు. సో ఏదో జరుగుతుంది అని చెప్పేస్తే వీళ్ళు వాళ్ళ బంధువుల ఇంట్లో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఏమైనా కీలకమైన పత్రాలు ఆధారాలు ఏమన్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో భద్రపరచడమో లేకపోతే తగలబెట్టడమో దొరికిన తర్వాత, లేకపోతే ఇంకేమైనా చేయడమో, డబ్బులకు సంబంధించిన రసీదులు ఉంటాయి అవి వీళ్ళు పోలీస్ ఈడీలో వచ్చారు కదా అని చెప్పి చింపేసి తగలెట్టరు. ఫ్యూచర్లో మళ్ళీ ఆ డబ్బులు ఈ కేసు అయిపోయాక మళ్ళీ డబ్బులు తెచ్చుకోలేం కదా, అందుకు వాటికి సంబంధించిన బాండ్స్ కానీ ఏమైనా ఉన్నా ఎక్కడో దగ్గర దాచాలి. సో వీళ్ళ ఇంట్లో వెతికితేనేమో దొరకల కవిత ఇంట్లో, వాళ్ళ పిఏల ఇండ్లలోనూ చూశారు. ఇట్లాంటి విలువైనవి పిఏల ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు, చుట్టాల ఇంట్లో కూడా పెట్టవచ్చు కదా. చుట్టాలంటే మరీ ఎట్లాంటి చుట్టాలు అయితే కవితకి రక్త సంబంధికులు లేదా వాళ్ళ ఆయనకి రక్త సంబంధికులు, వీళ్ళిద్దరు ఒకటి కాబట్టి. సో ఆ పైగా ఆయన 10 రోజుల టైం తీసుకున్నాడు కాబట్టి వాళ్ళ ఆయనకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఎవరైనా చెల్లో తల్లో అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళందరి కొంపలన్నీ దులిపితే ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక చిన్న చీటీ ముక్క బయటపడుద్ది. దాన్ని బట్టి లాగితే కవిత నిజం చెప్పేస్తుంది. ఇప్పుడు కవిత ఒప్పుకోవట్లా. వీళ్ళు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాండ్ వాళ్ళ అప్పట్లో, ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే నీకింత నాకింత మాటలు అనుకోరుగా అంత పెద్దవాళ్ళు, లిఖిత పూర్వకంగా ఏదో ఉంటది. ఫ్యూచర్ అందరూ దొంగలే, ఫ్యూచర్ లో ఎవడు కొంప ముంచుతాడు ఎవరికి ఏం తెలుసు, అందుకని చెప్పి రాతపూర్వకంగా ఏదో పెట్టుకుంటారు. అవి ఎవరో దాచుకోవాలి, నీ దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి. నా దగ్గర అంటే నేను ఎక్కడో దగ్గర పెట్టాలి, సీక్రెట్ కాబట్టి డైరెక్ట్ నా లాకర్లోనో చీరల మధ్యలోనో పెట్టే అవకాశం లేదు. ఏదో రోజు ఐటీ సోదాలు అయితే బయటపడతాయి కాబట్టి ఎక్కడైనా దాచిపెట్టాలి, ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ లాకర్లలో కూడా పెట్టరు. చుట్టాలు బాగా నమ్మకస్తులు, కోట్లలో వ్యవహారం కదా, బాగా నమ్మకస్తులు, మన గురించి తెలిసి ఫ్యూచర్లో మనల్ని ఇబ్బంది పెట్టని వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర దాచాను అనుకోండి, ఈడిదే దొంగ సొమ్ము నా దగ్గర దాచాడు, ఇది నా దగ్గర ఉంది, వీడిని బెదిరిద్దాం, ఆ నీది నేను నీకే ఇవ్వాలంటే చెప్పు, నాకు సగం ఇవ్వు, లేదంటే పోలీసులకు ఇస్తా, నీ గుట్టు బయటపడుతుంది, నువ్వు బెదిరించావు అనుకో, అట్లుంటది. అంటే అట్లా నీకు ఇవ్వలేను నేను. బాగా నమ్మకం ఉండాలి కావాలి. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని తెలిసినా కూడా, అది నేను అక్రమంగా సంపాదించినట్టు తెలిసినా కూడా నీకు నా మీద ఆశ కలగొద్దు, నా మీద కోపం కలగొద్దు, నాకు మీద నీకు వ్యతిరేకత రావద్దు, నేను అడిగినప్పుడల్లా నాకు పని చేసి పెట్టాలి. అంటే నా మనిషివై నువ్వు ఉండాలి. అంటే తెలియని వాళ్ళ దగ్గర పెట్టరు. అయితే నాకు సంబంధించి నా కొడుకు అబద్ధం చెప్పడు, నా అత్త చెప్పదు, మా అమ్మ చెప్పదు, మా అన్న చెప్పడు, మా అన్న భార్య చెప్పడు. అన్న భార్య చెబితే చెప్పొచ్చేమో తెలియదు, ఎందుకైనా మంచిది, మనకు సంబంధం లేదు. నా మొగుడు చెప్పడు, నా మొగుడు ఉన్నాడు కాబట్టి మొగుడుకు సంబంధించినటువంటి అక్క అన్న తమ్ముడు చెల్లెలు కూడా చెప్పరు.